అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రు బాపారావు. ప్రకృతి వ్యవసాయ రైతుని. అత్తోట గ్రామం, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా. ఈరోజు మనం మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం చేద్దాం, భూమాతకు జీవం పోద్దాం అనే ఒక నినాదంతో మేము ముందుకు వచ్చాం. దీనికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మే నెల ఇది. ఈ నెలలో కూడా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలం లాగా. దీనికి కారణం వాతావరణ సమతుల్యత దెబ్బతినడం, అలానే ఎక్కువగా ఒకే రోజు వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే ఒక నెల రోజులు కురవాల్సిన వర్షాలు ఒకే రోజు కురవడం వల్ల అకాలమైన వరదలు, కాలువలు పొంగటం, నదులు పొంగటం ఇవన్నీ జరుగుతున్నాయి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీని అంతటినీ తగ్గించుకోవాలి అంటే మనం భూమిని చల్లబరచాలి. భూమిని చల్లబరచాలంటే 130% రైతుల చేతిలోనే ఉంది. ఆ రైతులు ఏం చేయాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైన అంశం ఏంటంటే భూమిని సుమారుగా 365 రోజుల వరకు కూడా పచ్చదనంతో కప్పి ఉంచడం. ఇలా కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే భూపరితలం పైన ఉన్నటువంటి కార్బన్ లెవెల్స్, అంటే ఆ వేడిని వెదజల్లే ఈ కర్బనాలు భూమిలోకి ఇంకింప చేయటం వల్ల భూమి చల్లబడుతుంది. తద్వారా వాతావరణ సమతుల్యత మంచిగా అవుతుంది. తద్వారా ఇలాంటి అకాల వర్షాలు, వరదలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలి, దాని మీద ప్రచారం చేయాలి, దానికి ఎక్కువ మందికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ PMDS అంటారు, అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. అంటే మనకి వర్షాలు వచ్చే కన్నా ముందే విత్తనాన్ని భూమిలో చల్లి, అంటే 30 రకాల విత్తనాలు, నూనె గింజలు, పప్పు గింజలు, తర్వాత రకరకాల గింజలన్నింటినీ కూడా భూమిలో చల్లి దానికి తడిపెట్టి వదలటం వల్ల అది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ వరకు దాని నుంచి తర్వాత మళ్ళీ మొదటి క్రాప్ మనం పండిస్తాం. దీనివల్ల భూమిలో పోషకాలు పెరగటమే కాకుండా తద్వారా వచ్చే ఆహారంలో కూడా పోషకాలు పెరుగుతాయి. 18 రకాల సూక్ష్మ పోషకాలు పెరుగుతాయి. దీనివల్ల ఆహారం, మన ద్వారా తిన్న ఆహారం తిన్న వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం కలుగుతుంది. అట్లనే భవిష్యత్ తరానికి మంచి భూమి అందించడంతో పాటు మంచి వాతావరణాన్ని కూడా అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మా రైతులు ఒక్కరిదే బాధ్యత అనుకోకుండా మిగిలిన వాళ్ళకు కూడా ఈ మాధ్యమాల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా, అంటే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము ఈ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రచారం చేయాలనే ఒక ఆలోచనతో మన మిత్రుల ద్వారా ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రాసింది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేద్దాం, భూమాతకు జీవం పోద్దాం. APCNF మన ఆంధ్రప్రదేశ్ లోగో కూడా వేసాం, మ్యాప్. ఎందుకు అంటే APCNF అనేది ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అధికారికంగా రైతు సాధికార సంస్థ అనే ఒక NGO ద్వారా ఇది నిర్వహించబడుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ అన్ని గ్రామాల్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం చేస్తూ రైతులకి శాస్త్రీయంగా అవగాహన కల్పించడం, అలానే వారి ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని చేయించడం, అలానే ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన ముడి సరుకు అంటే కషాయాలు, జీవామృతాలు, ఘనజీవామృతాలు ఇవన్నీ తయారు చేసుకునేలాగా మోరల్గా సపోర్ట్ ఇవ్వటం. ఇది మన దేశంలోనే మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. దీన్ని ఒక నోబెల్ కాజ్గా మేము ఆలోచించి దీని మీద ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి, కేవలం రైతుకు ఒక్కరికే కాదు, ఈ బియ్యం తినాలనుకునే ఒక్కరికే కాదు, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తినాలనుకునే ఒక్కరికే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విధానం అవలంబించడం వల్ల మంచి వాతావరణం ఏర్పడుతుంది, మంచి గాలి, నీరు, భూమి, ఆహారం అన్నీ అందుతాయి. కాబట్టి దీన్ని ఎక్కువ మంది ప్రచారం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆర్ట్ వేయటం జరిగింది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని ఆచరించి వీలైనంత త్వరగా మన భూమిని వేడి నుంచి తగ్గించి చల్లబరిచేలాగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ